హలో ఫుడీస్, ముందుగా 500 గ్రామ్స్ కీమా తీసుకొని 3 to 4 టైమ్స్ బాగా కడిగి వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో కడిగిన కీమా వేసుకొని పసుపు, సాల్ట్ వేసి వాటర్ పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం మేతి, 2 గ్రీన్ చిల్లీస్ వేసి కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడకనిచ్చుకోవాలి. నెక్స్ట్ టొమాటో, కొత్తిమీర వేసి కూడా బాగా కలుపుకోవాలి. టొమాటో సగం మెత్తపడాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ కూడా వేసి ఈ మసాలాలు బాగా ఉడకనిచ్చాలి. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి 5 to 6 విజిల్స్ రానివ్వాలి. ఈ టైంలో నేను కీమా ఉడికేంతసేపు నేను చపాతీ చేసుకుంటాను. సో వన్స్ కీమా రెడీ అయ్యాక 250 గ్రామ్స్ చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసి 1 to 2 విజిల్స్ రానివ్వాలి. అంతే, బీన్స్ కీమా రెడీ. ఇలా చపాతీ రైస్లోకి బాగుంటుంది.